సో మీరు ఒక వీడియో చేసి పంపించారు, సోషల్ మీడియాలో కూడా పెట్టారు. అది ఎక్కడి నుంచి పెట్టారు, ఎవరిని కోరుతూ మీరు ఆ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది? అలా నేను అప్పుడు అస్సాంలో ఉన్నాను. సో ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతుండడం వల్ల మాకు లీవ్స్ అన్నీ బంద్ చేశారనమాట. సో యాక్చువల్లీ నేను అప్పుడు లీవ్ రావాలనుకున్నాను, ఎందుకంటే నా ల్యాండ్ని కబ్జా చేస్తున్నారు, ఎవరో నాకు హెల్ప్ చేయకపోవడం వల్ల నేను హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెప్పించుకున్నాను, రిట్ పిటిషన్ వేసాను. ఎందుకంటే రెవెన్యూ వాళ్ళే కొంచెం అవకతవకలు చేస్తుంటే మా రామసముద్రం మండలం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. సో నేను రిట్ పిటిషన్ వేసి నా ల్యాండ్ కొలవాలని చెప్పేసి నేను వాళ్ళకి నోటీసులు పంపించాను. మీరు ఎవరికి సమస్యని సోషల్ మీడియాలో ఎవరికి ఉద్దేశిస్తూ మీరు పోస్ట్ చేశారు, మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, అలాగే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అన్న సోషల్ మీడియాలో నాకు లోకేష్ గారి నుంచి మరియు ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గురించి నాకు హెల్ప్ కావాలని అడిగాను. సో వాళ్ళు రెస్పాండ్ కూడా అయ్యారు, నాకు సాయం చేస్తాననేసి నాతో మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మరియు పార్టీ ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చి మాట్లాడారు సమస్య తీరుస్తామని చెప్పి. సో ఎమ్మెల్యే గారు మా గ్రామానికి వచ్చి 3 డేస్లో 13వ తేదీ ఎగ్జాక్ట్గా 3 డేస్లో నా ల్యాండ్ సర్వే చేయిస్తా అని చెప్పారన్న. అయితే ఇప్పటి వరకు అక్కడ చర్యలు అయితే ఏమాత్రం చేపట్టలేదు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టావు, ఎవరు పెట్టావు? నువ్వు సెల్ఫీ వీడియో తీసి పెట్టావు కదా? అవునన్న, అది లోకేష్ గారికి మరియు మన చంద్రబాబు నాయుడు గారికి పెట్టాను. ముఖ్యంగా లోకేష్ గారు స్పందిస్తే ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది. నేనేం నాకు ఫేవర్ చేయమనట్లేదన్న, నా ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని చూసి నాకు సర్వే చేసించమని అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు నువ్వు పెట్టిన వీడియోకి లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారా? అవునన్న, రెస్పాండ్ అయ్యారు, నాకు న్యాయం చేయమని చెప్పారు. అయితే కిందున్న అధికారులు కాకపోవచ్చు, కిందున్న కొంతమంది నాయకులు వాళ్ళకున్న పలుకుబడితో ఆపోజిట్ వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల నాకు ఏమాత్రం న్యాయం జరగట్లేదన్న.